హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిఏ 365 ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో జనవరి 7th సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలను అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక వీడియోస్ కొంచెం డిలే చేయడం జరిగింది, ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్లో మీకు విలేజ్కి అయితే వెళ్ళడం జరిగింది. అందుచేత నేను వీడియోస్ కొంచెం డిలే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ సంబంధించి త్వరలో బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు యజ్ఞం చేస్తున్నాం. ఎక్స్ప్రెస్ వేలు, మెట్రోలు, ఎయిర్పోర్టులకు అనుగుణంగా రైళ్ల వేగం పెంచుతున్నాం. చెర్లపల్లి రైల్వే టెర్మినల్తో స్థానికంగా పారిశ్రామిక వృద్ధికి బీజం పడుతున్నట్లు కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్లయితే మనకు ఆకులు తొలగినటువంటి రోదసి సేద్యం. ఇటీవల మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో చేపట్టినటువంటి ఏదైతే PSLV C60కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే రోజర్స్లోకి పంపినటువంటి అలసంద విత్తనాల నుంచి తొలిసారిగా లేలేత ఆకులు పుట్టుకొచ్చాయి. ఇవి ఇటీవల మొలకెత్తిన సంగతి తెలిసిందే. రోజర్స్లో మొక్కలు సాగును చేపట్టగల తమ సత్తాకి ఇది ఒక నిదర్శనం అని కూడా ఇస్రో అయితే పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నవచ్చు అండి, అంతరిక్షంలో ఆహారాన్ని పండించే విధానాన్ని పరిశోధన కోసం కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్కి సంబంధించి అనే ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. దీన్ని గత నెల 30న ప్రయోగించడం జరిగింది. దీనికి సంబంధించి PSLV C60 రాకెట్లోని 4వ దశ పోయంలో అమర్చిన సంగతి అయితే తెలిసిందే. ఇక దీనికి సంబంధించి నియంత్రిత వాతావరణంలో దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. సూక్ష్మ గురుత్వాకర్షణకు మొక్కలు ఇలా సర్దుబాటు చేసుకోగలుగుతాయి అనేది కూడా అర్థమైతే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి రాకెట్ నేమ్కి సంబంధించి PSLVకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అంశాలను అయితే గుర్తుంచుకొని రాకెట్ సంబంధించినటువంటి నేమ్స్ కానీ వాటికి సంబంధించినటువంటి ఆర్బిటాల్స్ కానీ. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఓటర్లకు సంబంధించి రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికం. ఓటర్ల జాబితాను విడుదల చేసినటువంటి ఎన్నికల సంఘం. ఇక చూసుకోవచ్చు అండి, గత SSAR 2024 సంబంధించినటువంటి కంటే ఓటర్ల పెరుగుదల 2024 సంబంధించి చూసుకోవచ్చు. అలాగే ఓటర్ల వివరాలు పురుషులు మహిళలు సంబంధించి 1,41,489 పురుషులు ఉంటే మహిళలు 1,68,67,735 మంది ఉండడం జరిగింది. ఇతరులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే యువ ఓటర్లకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ జిల్లాలోనే అత్యధిక ఓటర్స్ కూడా ఉన్నట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది క్లియర్ కట్గా. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశం చూస్తే సరికొత్త శిఖరాలకు భారత్ మరియు అమెరికా బంధం అండి. ప్రధాని మోదీ వెల్లడి. ఆయనతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సలివన్ భేటీ అయినట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది. భారత్ అమెరికా విస్తృత అంతర్జాతీయ వ్యూహాత్మక బంధం సరికొత్త శిఖరాలను చేరుకుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించడం జరిగింది. టెక్నాలజీ, రక్షణ, అంతరిక్ష, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధ రంగంలో మరింతగా ముందుకు సాగుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారులైనటువంటి జేక్ సలీవాన్ సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం జరిగింది. అనంతరం మోడీ ఎక్స్లో చూసుకున్నట్లయితే స్పందించడం అయితే జరిగింది. రెండు దేశాల మధ్య ప్రజలు ప్రపంచం నుంచి కోసం ఒరవడిని కొనసాగించేందుకు కూడా కట్టుబడి ఉంటారంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. దీనికి సంబంధించి మనకు జాతీయ భద్రతా సలహాదారుడు సంబంధించి అజిత్ డోబాల్, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్తో సలివాన్ అయితే భేటీ కావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి IIT అండి, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నానో పరిజ్ఞానంతో కొలెస్ట్రాల్ అలాగే ట్రైగ్లిజరైడ్ పరీక్ష అండి. గౌహటి IIT గంతకు సంబంధించి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. మానవ రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల పరిమాణాన్ని మరింత మెరుగ్గా గుర్తించేందుకు గౌహటిలోని IIT పరిశోధకులు నానో టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది. వారు సర్ఫేస్ ఎన్హాన్స్ రామన్ స్కాటరింగ్ సెర్స్కు సంబంధించి నానో పరిజ్ఞానంతో జోడించడం ద్వారా ఈ ఘనత సాధించినట్టు కూడా తెలుస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి, మీరైతే దీన్ని నోట్ ప్యాడ్లో సేవ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశం వచ్చేసి ఒంటరితనంతో ఆరోగ్య సమస్యలు అండి. ప్రత్యేక
ఆధారాన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్తలకు సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. సామాజికంగా ఒంటరితనాన్ని అనుభవించే వారికి తీవ్రమైన వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలాంటి వారిలో ఒత్తిడికి స్పందనగా ఉత్పత్తి అయ్యే అధిక కొలెస్ట్రాల్కి సంబంధించినటువంటి ముడిపడిన ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నాయని కూడా తేల్చడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశం చూసినట్లయితే బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించినటువంటి ఉత్తర కొరియా అంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఉత్తర కొరియా తన ఆయుధాల పరీక్ష 2025ను కొనసాగిస్తుంది. సోమవారం తూర్పు సముద్రంలోని బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిందని దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి ప్రయోగించిన క్షిపణి 1100 కిలోమీటర్లు ప్రయాణించి కొరియా ద్వీపకల్పం, జపాన్ల మధ్య సముద్రంలో పడినట్లు తెలిపింది. ఆ క్షిపణి తమ దేశ ప్రత్యేక ఆర్థిక మండలిని వెలుపల పడిందని, ఎలాంటి నష్టం జరగలేదని జపాన్ సైతం వెల్లడించింది. మరోవైపు అమెరికాలో ట్రంప్ త్వరలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా పరిస్థితులు, దేశ భద్రతపై అంచనా వేయడానికి అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ సియోల్ సంబంధించినటువంటి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కొరియా చర్యలు ఐరాస నియామకాలకు విరుద్ధంగా ఉన్నాయని కూడా తెలపడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కృత్రిమ మేధలో భారత్ ఫస్ట్ అని, అంటే ఏఐకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ చైర్మన్ CEO అయినటువంటి సత్య నాదెల్ల భారత ప్రధానితో ఢిల్లీలో సోమవారం కలవడం జరిగింది. దానికి సంబంధించి పెట్టుబడికి సంబంధించినటువంటి అంశాలను కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇమేజ్ అనేది మీరు క్లియర్గా గమనించవచ్చు. ఢిల్లీలో సోమవారం భారత ప్రధానితో సమావేశమైనటువంటి మైక్రోసాఫ్ట్ చైర్మన్ CEO సత్య నాదెల్లకు సంబంధించినటువంటి అంశాలను చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు అనేది రద్దు కావడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆర్టికల్ చూసుకుంటే, తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు తీసుకునే హక్కుతో పాటు వృద్ధాప్యంలో వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా పిల్లలకు ఉంటుంది. ఒకవేళ బాధ్యతలను విస్మరిస్తే మాత్రం ఆస్తి హక్కు పొందలేరని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ చట్టం 207 ఇది గుర్తుంచుకోవాలండి ఖచ్చితంగా. ఇది క్వశ్చన్ అంటే పోటీ ప్రపంచంలో అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. పోషణ చట్టం 2007కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి రూరల్ ఇండియా మహోత్సవ్ 2025కి సంబంధించి చూసుకున్నట్లయితే న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జనవరి 4న రూరల్ ఇండియాలో మహోత్సవ్ 2025 ప్రారంభించింది. ఈ కార్యక్రమం జనవరి 9 వరకు కొనసాగనుంది. నాబార్డ్ ఇతర భాగస్వాముల సహకారంతో రూరల్ ఇండియా మహోత్సవ్ నిర్వహిస్తున్నట్టు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి థీమ్ వచ్చేసి వికసిత్ భారత్ @2047 కోసం సమ్మిళిత గ్రామీణ భారతదేశాన్ని అయితే సృష్టించడం. లక్ష్యం వచ్చేసి చర్చలు, వర్క్షాపులు, శిక్షణ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయడంతో పాటు స్వావలంబన సాధించిన ఆర్థిక వ్యవస్థను కూడా నిర్మించడం కోసం దీని యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఆర్థిక కలాపాలను అందరికీ చేరువగా చేసి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా ఈశాన్య భారతదేశంపై దృష్టి సారిస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని, ఆర్థిక భద్రతను కూడా ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని కూడా ఇక్కడ క్లియర్గా వార్తల్లో నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు అయితే ఉండడం జరిగింది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ సంబంధించి ఇది జాతికి అంకితం ఇస్తున్నట్లు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం జాతికి అంకితం చేశారు. దీనికి సంబంధించి ₹413 కోట్లతో నిర్మించినటువంటి ఈ టెర్మినల్ను వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చెర్లపల్లి టెర్మినల్ ద్వారా సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్పై ఒత్తిడి తగ్గుతుందని కూడా వారు చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి రుచి తగ్గుతుంది ఉప్పొంగుతుందండి. అమెరికాలోని లావ్ వేగాస్లో జరుగుతున్న సాంకేతిక నూతనావిష్కరణ ప్రదర్శనలో ఈ ప్రత్యేక శంషా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఆహారంలో ఉప్పు తక్కువ వేసిన నాలుక మీద మాత్రం ఉప్పు రుచి పెరిగేలా చేయడం దీని యొక్క ప్రత్యేకత. మనం తింటున్న ఆహారానికి స్వల్ప స్థాయిలో విద్యుత్తును ప్రవహింపజేసి ఆహారంలోని ఉప్పు మొత్తం నాలుక దగ్గరకు వచ్చేలా ఈ చెంచా చేస్తుంది. దీంతో ఆహారంలో ఉప్పు తక్కువ ఉన్న భావనే కలగదు. ఇలా ఉప్పు వినియోగం బాగా తగ్గిపోతుందంటూ కూడా ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి 1000 కోట్లతో చిప్ల తయారీ కేంద్రం రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ముందుకొచ్చిన PTWకు సంబంధించి కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. సెమీకండక్టర్ పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలు, ఆటోమేషన్ పరికరాల తయారీ సంస్థ అయినటువంటి PTW హైదరాబాద్లో ₹1000 కోట్ల పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా ముందుకొచ్చినట్లు కూడా వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక
కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో రాజీనామా చేసినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇక్కడ దేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రూడో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని సర్వేలు తెలిచాయి. దీంతో పార్టీ అధ్యక్ష ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తుంది. మార్చి 9న కొత్త నాయకుడు కూడా ఎన్నుకోనున్నట్లు కూడా లిబరల్ పార్టీ కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించి మెస్సీకి యుఎన్ఎస్ ప్రెసిడెన్షియల్ అవార్డు అండి. ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి అరుదైన గౌరవం దక్కింది. యుఎస్ ప్రెసిడెంట్ మెడల్ను అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ అందించడం జరిగింది. దీంతో ఈ అవార్డు అందుకున్న తొలి ఫుట్బాల్ ప్లేయర్గా ఇక్కడ మెస్సీ అయితే వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఇక మరిన్ని కరెంట్ అఫైర్ కొరకు మనకు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఈ రోజు నుంచి అయితే ఖచ్చితంగా మీకు డైలీ వారి న్యూస్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి.